జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంతో ఒక యువతిని వేధించాడు వెంకటేష్. వేధించడం ఒకటే కాదు, అత్యంత కిరాతకంగా కత్తితో మెడని కోసేశాడు వెంకటేష్. కాజీపేట అగ్రహారం గ్రామానికి చెందిన శ్రీనివాసులు మನೆమ్మల కుమార్తె 17 సంవత్సరాలు, ఇంటర్ కంప్లీట్ చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ వెంకటేష్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి గతంలో చెప్పినట్టుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి అప్పుడు నో చెప్పింది అండ్ ఇప్పుడు కూడా నో చెప్పి ససేమిరా అని చెప్పింది. పదే పదే నో చెప్తుంది అనే అక్కసుతో ఆ కోపాన్ని తట్టుకోలేక తనతో పాటు తీసుకొచ్చిన ఆ కత్తితో తన మెడని అత్యంత కిరాతకంగా కోసి చంపేశాడు ఓ వెంకటేష్. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చే సమయానికి తమ కుమార్తె రక్తపు మడుగులో పడి ఉండడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డకి ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు అని తనని అడుగుతుంటే వెంకటేష్, ప్రవీణ్ అనే ఇద్దరి పేర్లని తన తండ్రికి చెప్పింది ఆ అమ్మాయి. తన తండ్రి తన చేతులతో హాస్పిటల్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళ పేర్లని ప్రస్తావించింది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఇంకేం మాట్లాడలేకపోయింది. గొంతు దగ్గరే గాయం అవడంతో, తీవ్ర రక్తస్రావం రావడంతో ఇంకా ఏం చెప్పలేకపోయింది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇంత దారుణానికి ఒడిగట్టిన వెంకటేష్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నాక కూడా వెంకటేష్ క్రూరత్వం ఏ స్థాయిలో ఉంది అంటే ఇద్దరు కానిస్టేబుల్ పై కాల్పులు కూడా జరిపాడు. తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ తప్పించుకునే క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా తిరిగి కాల్పులు జరపడంతో ప్రస్తుతం వెంకటేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తమ కన్న బిడ్డ తమ కళ్ళ ముందే ఇంత రక్తస్రావంతో విలవిలలాడుతూ బ్రతకలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూసిన ఆ తల్లిదండ్రుల ఘోష వర్ణనాతీతం. ఇలాంటి దారుణమైన ఘటనకి కారణమైన వెంకటేష్ని అసలు ఏం చేయాలి?